నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో ఉత్తర కుమారుడు తన తండ్రితో ఎవరో మహాత్ముడు వచ్చి కౌరవులను ఎదిరించి తమ గోసంపదను మరలించాడని అర్జునుణ్ణి ఇండైరెక్ట్ గా ప్రశంసిస్తాడు. పాండవులు ఆ మర్నాడే తమ నిజ స్వరూపాలను బయట పెట్టాలని నిశ్చయించుకుంటారు. మనం అంతవరకు చెప్పుకున్నాం. మర్నాడు ఉదయమే పాండవులు స్నాన సంధ్యాదులు ముగించుకొని తెల్లటి వస్త్రాలు ధరించి రాజకుమారుల్లాగా తగిన గౌరవ వేషాలతో అందరూ కలిసికట్టుగా విరాట్ రాజు భవనంలోకి ప్రవేశిస్తారు. ధర్మరాజు వెళ్లి విరాట్ రాజు సింహాసనం మీద ఆసీనుడవుతాడు. మిగిలిన వారు తగిన మంచి ఆసనాల మీద కూర్చుంటారు. అంతలోనే విరాట్ రాజు తన కొడుకు ఉత్తర కుమారుడితో పాటు సభాభవనంలోకి ప్రవేశించి పంచాగ్నిహోత్ర జ్వాలాలతో ప్రకాశిస్తున్న పాండవులను చూసి ఆశ్చర్యపోతాడు. పాండవులు చేసిన అరణ్య అజ్ఞాతవాసాలు ఒక మహాయజ్ఞం లాంటిది. అటువంటి యజ్ఞంలో వెలిగిపోతున్న 5 అగ్నుల్లాగా పంచాగ్నిహోత్ర జ్వాలాలలో పాండవులు ప్రకాశిస్తున్నారని అంటాడు తిక్కన సోమయాజి. కంకుభట్టారకుడు అలా తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు అది తనను అవమానిస్తున్నట్లా భావించిన విరాటరాజు, కంకుభట్టారక, ఇదేమిటి, నీవు సాధు స్వభావం కలవాడివి, మదించి మైమరచి నా సింహాసనం మీద కూర్చున్నావు, నేను వచ్చినా కూడా దిగకుండా అహంకారంతో అట్లాగే కూర్చున్నావేమిటి అని గర్జిస్తాడు. అప్పుడు అర్జునుడు చిరునవ్వు నవ్వి, విరాటరాజా, ఈ సింహాసనం మీద కూర్చుంది ధర్మరాజు సుమ. అతడు ఎట్టివాడంటే ఆయన నగరంలో కిరీటం ధరించిన మహారాజులే నడిచే దీపాలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలే నలుమూలలా చేసే దండయాత్రలు, ఆయన వల్ల ప్రీతి పొందిన యాచకులే అన్ని దేశాలలో ఆయన త్యాగాన్ని తెలిపే జెండాలు, ఆయన కీర్తితో దిక్కులన్నీ తెల్లగా పూత పూసినట్లుంటాయి. రాజసూయ యాగం చేసిన వాడు, నిత్య సత్యవ్రతుడు, పాండు రాజవంశం అనే పాలసముద్రంలో ఉదయించే చంద్రుడు లాంటివాడు. విరాటరాజా, ఇదెవరనుకున్నావు? అజాతు శత్రువు, భూమండలమంతా దిగ్విజయం చేశాడు, దేవేంద్రుని సింహాసనం అధిష్ఠించగల అర్హుడు, కౌరవ కులశ్రేష్ఠుడు. ఈ చిన్న సింహాసనం ఎక్కటానికి తగిన అర్హుడు కాదా అని అడగగానే విరాటరాజు నిలువున ఆశ్చర్యపోయి, కంకుభట్టారకుడే ధర్మరాజు అయితే మిగతా భీమ, అర్జున, నకుల, సహదేవుడు, ద్రౌపది ఎక్కడున్నారు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అర్జునుడు, మహారాజా, మీ కొలువులో మీ వినోదం కోసం పెద్ద పులులతోనూ సింహాలతోనూ ఏనుగులతోనూ పోరాడాడే, మల్ల వీరులతో పోరాడి గెలిచిన ఆ మహాబల పరాక్రమశాలే, మీకు ప్రతిదినం నోరూరించే వంటలు చేసేవాడే, వలలుడే ఈ భీమసేనుడు. ఏకచక్రపురంలో బకాసురుని చంపి బ్రాహ్మణుల పీడ తొలగించిన మహాసాహసవంతుడు, కిమ్మిర రాక్షసుని చంపి అరణ్యంలో ఋషులకు భయం పోగొట్టినవాడు, హిడింబాసుని చంపి అతడి చెల్లెల్ని పెళ్లాడిన వాడే భీమసేనుడు. విరాటరాజా, మీ గుర్రపు శాలలో గుర్రాలను అతి శ్రద్ధగా చూసే దామగ్రంథియే నకులుడు, మాద్రికి పెద్ద కొడుకు. మీ గోపాలకులందరికీ ముఖ్యుడిగా ఉద్యోగంలో చేరి ఆవులను బాగా చూసుకునేవాడే సహదేవుడు, కుంతీదేవికి ముద్దుల కొడుకు. రాజా, సైరేంద్ర వేషంలో మాలిని అనే పేరుతో సుదేష్ణాదేవి అంతఃపురంలో సేవలు చేసేదే ద్రౌపది. ఆమెను పరాభవించాడని గంధర్వ రూపంలో వచ్చి కీచుకొని అతని సహోదరులని సంహరించింది భీమసేనుడే. అప్పుడు భీమసేనుడు అందుకొని, మహారాజా, పేడి రూపంతో, బృహన్నల నామధేయంతో, ఆటపాటలతో రాజకుమారికలకు ఆచార్యుడై నీ కులువులో ఉన్న మహనీయుడే అర్జునుడు. దేవేంద్రుని జయించి ఖాండవారాన్ని దయించిన విలుకాడే ఈ అర్జునుడు. కాలకేయ నివాత కవచ దైత్యులందరినీ తానొక్కడే రూపుమాపిన అత్యద్భుత శక్తిశాలి ఈ గాంధీవి. మరియు గంధర్వ వీరులను ఎదిరించి వారిని జయించి దుర్యోధనుడికి విముక్తి కలగజేసింది అర్జునుడే. విరాటరాజు అమిత ఆశ్చర్యపోయాడు. నోటి వెంట మాటలు రావటం లేదు. అప్పుడు ఉత్తర కుమారుడు విరాటరాజుకున్న సందేహాన్ని ఇలా తొలగిస్తాడు. మహారాజా, ఈ శౌర్యుడు తన స్వరూపం బయట పెట్టవద్దని నన్ను ఆదేశించాడు. అందువల్లే అప్పుడు ఒక మహాపురుషుడు వచ్చాడని, కౌరవులను సునాయాసంగా ఓడించాడని చెప్పాను. నిజానికి ఆ మహాత్ముడు అర్జునుడే. మహాకౌరవ సైన్యాన్ని చూసి పారిపోతున్న నన్ను ఆపి భయపడవలదని మాటి మాటికి ధైర్యం కలిగించాడు. తన మంచి మాటలతో నన్ను సారథ్యం చేయమని ఒప్పించాడు. అపూర్వ పరాక్రమ శక్తితో కౌరవులను ఓడించి వెంటబడి తరిమి కొట్టాడు అని అర్జునుడి గురించి చెప్తాడు. అప్పుడు విరాటరాజు ఎంతో సంతోషించి అర్జునుడిని కౌగిలించుకుంటాడు. ఆ తర్వాత ధర్మరాజు కాళ్ళ మీద పడి నమస్కరిస్తాడు. ధర్మరాజు విరాటరాజుని లేవనెత్తి కౌగిలించుకుంటాడు.
తర్వాత విరాట్ రాజు భీమ, అర్జున, నకుల, సహదేవులకు నమస్కరించి వారిని గౌరవిస్తాడు. మిగతా అమాత్యులను, బంధువులను, సోదరులను, ఆప్తులను పిలిపించి వారికి పాండవులను పరిచయం చేస్తాడు. తాను ఒక సింహాసనంపై కూర్చొని కొంతమంది చెలికత్తెలను పిలిపించి సుదేష్ణాదేవికి జరిగిందంతా చెప్పమని, ద్రౌపదిని ఇక సకల మర్యాదలతో మన్నింపజేయవలసిందని ఆదేశిస్తాడు. అప్పుడు అర్జునుడు, విరాట్ రాజా, మేమందరం మిక్కిలి కష్టమైన అజ్ఞాతవాసాన్ని 1 సంవత్సరం మీ కొలువులో కేవలం ఆత్మీయ బంధువుల వలె ఆనందంగా గడిపివేశాం. మీ కొలువులో మాకే విధమైన భీతి గాని, భయం గాని కలగలేదు అని తమ కృతజ్ఞతలు చెప్తాడు. దానికి విరాట్ రాజు, అర్జున, నేను మీ కాప్త కోటిలోని ఒకణ్ణే గాని అన్యుడను కాను. అందువల్ల ఈ విధంగా ప్రసంగించడం భావ్యం కాదు. అరణ్యవాస సమయంలో మీరు అనేక విధాల కష్టాలను అనుభవించి అజ్ఞాతవాస కాలంలో 1 సంవత్సరం మా కొలువులో వివిధ రూపాలతో యథావిధిగా ఆ నియమాన్ని నిర్వర్తించుకున్నారు. పూర్వజన్మ సుకృతం వల్లే నాకు ఇటువంటి మహద్భాగ్యం కలిగిందని భావిస్తూ ఇక నా చతురంగ సైన్యానికి, సమస్త రాజ్యానికి ధర్మరాజే అధీశ్వరుడు. నేను నా పరివారంతో సహా ధర్మరాజుని అనుసరించగలను. ఒకవేళ కౌరవుల మీద దండెత్తటానికి సంకల్పిస్తే నేను యథాశక్తిగా తోడ్పడగలను. ధర్మరాజు నన్ను అనుగ్రహించి ఈ మత్స్య రాజ్యాధిపత్యం స్వీకరించవలసిందిగా కోరతాడు. అప్పుడు ఉత్తర కుమారుడు దక్షిణ ఉత్తర గోగ్రహణాల్లో శత్రువులను ఎదిరించి గెలిచి ఈ రాజ్యాన్ని మనకు అనుగ్రహించింది పాండవులే కదా. వాస్తవానికి వారే ఈ దేశానికి అధీశ్వరులు. కనుక ఈ రాజ్యాన్ని స్వీకరించి పరిపాలించమని వేరుగా చెప్పాలా? మన రాజ్యంలో నివురు గప్పిన నిప్పుల్లాగా సంచరించిన పాండవులతో మనం వినయ విధేయులతో నడుచుకోలేదు. కానీ ఈ తప్పుని మన్నించవలసిందని వారిని ధనధాన్యాలతో గాని, మాణిక్య రాసులతో గాని వారిని మనం ఆనందింపచేయలేం. కనుక మనం ఒక అపూర్వ బహుమానాన్ని సమర్పించవలసి ఉన్నది. ఉత్తర కుమారిని కానుకగా బహుకరించవలసిందిగా ఆమెను పిలిపించమని తన తండ్రిని కోరతాడు. విరాట్ రాజు ఎంతో సంతోషించి అక్కడున్న చెలికత్తెల్ని పిలిచి సుదేష్ణాదేవికి ఈ విషయం చెప్పవలసిందిగా ఆదేశిస్తాడు. కొద్దిసేపటికి సుదేష్ణాదేవి ఉత్తర కుమారుని చక్కగా అలంకరించి వెంట పెట్టుకుని సభాభవనంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు చూడండి, విరాట్ రాజు ధర్మరాజుకి ఉత్తర కుమారుని కానుకగా బహుకరిస్తూ ఏమంటాడో అసలు మనం ఊహించలేం. ధర్మరాజా, మా తప్పులన్నీ మన్నించి ఉత్తర కుమారిని అర్జునుడికి అర్పించి వివాహం చేయవలసిందిగా ప్రార్థిస్తాడు. మనం అనుకుంటాం అభిమన్యుడికి ఇస్తాడేమో అనుకుంటాం. విరాట్ రాజుకి అర్జునుడికి వాళ్ళుంది. అప్పుడు ధర్మరాజుకి ఏం చేయాలో అర్థం కాక అర్జునుడు వంక చూస్తాడు. అది అర్జునుడికి అర్థమై, మహారాజా, ఉత్తరను నా కోడలుగా స్వీకరించగలను, కానీ వేరొక రీతిలో అంగీకరించడం నాకు ఇష్టం లేదు. ఈ చిన్నది నా దగ్గర నృత్యం నేర్చుకున్నది. ఇది ధర్మ పద్ధతికి విరుద్ధం. నా కుమారుడు అభిమన్యుడే ఈమెకు తగిన వరుడు. అభిమన్యుడు శ్రీకృష్ణుని మేనల్లుడు, సుందరాకారుడు, ధనుర్విద్యలో ఆరితేరిన విలుకాడు. అతడే ఈమెను పెళ్లాడగలడు అనగానే విరాట్ రాజు, అర్జునుడితో వియ్యం కంటే నాకేం కావాలి? అయినా ఈ సమయంలో ధర్మరాజు ఆనతి ప్రకారమే నడుచుకోవాల్సిందిగా అభ్యర్థిస్తాడు. అప్పుడు ధర్మరాజు, విరాట్ రాజా, అర్జునుడు ధర్మ రహస్య దృష్టితోనే ఈ విషయం నిర్ణయించాడని భావిస్తున్నాను. నాకిదే శ్రేయస్కరమనిపిస్తోంది. కనుక ఉత్తరాభిమన్యుల వివాహ వార్తను బంధువులందరికీ పంపమని తన నిశ్చయాన్ని చెప్తాడు. విరాట్ రాజు ఎంతో సంతోషించి ఉత్తరచే అందరి పాండవులకు నమస్కరింపచేస్తాడు. ఇక ఉత్తర కుమారుని సుదేష్ని అంతఃపురంలోకి వెళ్ళవలసిందిగా అనుమతిస్తాడు. ఆ పైన విరాట్ రాజు బ్రాహ్మణోత్తములను పిలిపించి మంచి ముహూర్తం పెట్టిస్తాడు. ఆ తర్వాత కొంతమంది దూతలను ద్వారకా నగరం పంపించి ఉత్తరాభిమన్యుల వివాహ మహోత్సవానికి ఆహ్వానాన్ని అందజేయిస్తాడు. యాదవ ప్రముఖులు కూడా ఎంతో సంతోషించి ఆ ఆహ్వానాన్ని మన్నిస్తారు. ఇక్కడ విరాట నగరంలో పాండవులు బయటకు వచ్చేసి తమను తాము పరిచయం చేసుకున్న తర్వాత ఉత్తరాభిమన్యుల వివాహాన్ని జరిపించమని నిశ్చయించిన తర్వాత అక్కడ ఇక యుద్ధంలో ఓడిపోయి మిగిలిన సైన్యంతో కౌరవ యోధులు హస్తినాపురంకి ప్రయాణం సాగిస్తున్నారు కదా. దారిలో మళ్ళీ కర్ణుడు, శకుని, దుశ్శాసనులు దుర్యోధనుడికి గోగ్రహణ సమయంలో అజ్ఞాతవాసం ఇంకా ముగియలేదని నొక్కి నొక్కి వక్కాణిస్తుంటారు. దానితో దుర్యోధనుడికి నిష్పక్షపాతి అయిన భీష్మాచార్యుడు చెప్పింది నిజం కాదేమోనని అనుమానం వస్తుంది. దాంతో మళ్ళీ ఆలోచనలో పడతాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి?
అప్పుడు దుర్యోధనుడికి ధర్మరాజు గుర్తుకొస్తాడు. చూడండి, ఎంత శత్రువైనా ధర్మరాజే. ధర్మరాజు ఎప్పుడు అబద్ధం చెప్పడు, నిత్య సత్యవర్తుడు కాబట్టి తన దూతల్లో ఒకడిని విరాట నగరం పంపించి ధర్మరాజుని కలుసుకొని అజ్ఞాతవాసం ఎప్పుడు సమాప్తమైందో తెలుసుకొని రమ్మనమని పంపిస్తాడు. కానీ ఈ విషయాన్ని భీష్మాచార్యునికి తెలియకుండా చాలా జాగ్రత్త పడతాడు. ఆ దూత విరాట నగరం చేరుకుని ధర్మరాజును కలుసుకొని, ధర్మమూర్తి, అజ్ఞాతవాసం ముగియక ముందే అర్జునుడు అందరి సమక్షంలో తన స్వస్వరూపంతో సాక్షాత్కరించాడు. ఇందువల్ల మీరు అంగీకరించిన అజ్ఞాతవాస నియమం ఉల్లంఘించినట్లయిందని కావున దుర్యోధన మహారాజు మిమ్మల్ని దీనికి తగ్గట్లుగా నడుచుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు అని చెప్తాడు. అది విని ధర్మరాజు తనలో దుర్యోధనుడు తమను తిరిగి మళ్ళీ అరణ్యవాసం ప్రారంభించవలసిందని తనకు ఆజ్ఞాపిస్తున్నట్లుగా గ్రహించి ఆ వార్తాహరునితో అరణ్యవాసంతో పాటు అజ్ఞాతవాసం కూడా నిస్సందేహంగా ముగిసిందని భీష్మ ద్రోణాదుల సమక్షంలో నీవా దుర్యోధన మహారాజుకి నా మాటగా చెప్పవలసింది. దీనిలో సందేహమేమీ లేదు, ఇది ముమ్మాటికి నిశ్చయం అని గంభీరంగా హెచ్చరిస్తాడు. దానితో ఆ దూత తిరిగి వెళ్లి దుర్యోధన మహారాజుకి విన్నవిస్తాడు. అయితే దాన్ని దుర్యోధనుడు భీష్మ ద్రోణాచార్యులకు తెలియనివ్వలేదు. ఆ రాత్రిపూట దుర్యోధనుడు భీష్మాచార్యునితో నాకెందుకో పాండవులు అజ్ఞాతవాసం ముగించారని నమ్మకం కలగటం లేదు, దానికి ముందే అర్జునుడు బయటపడ్డాడని నాకు అనుమానం వస్తోంది, ఈ విషయంతో నా మనసు ఆందోళన పడుతోంది అని చెప్పగానే భీష్మాచార్యుడు, దుర్యోధన, ఇదేమి మాట, ఎవరైనా వింటే నవ్విపోగలరు. అర్జునుడు మన ముందు ప్రత్యక్షమైనప్పుడే నేను లెక్కగట్టి అజ్ఞాతవాసం ముగిసిందని చెప్పాను కదా, తిరిగి నీకు అనుమానం ఎలా? దీనిలో అణుమాత్రమైన సందేహం లేదు. ఇక అజ్ఞాతవాసం ముగియకుండా అర్జునుడు ఎలా వస్తాడని తర్కించుకుంటూ హస్తినాపురం చేరుకుంటారు. పాండవులు తమ నిజ స్వరూపాలతో సాక్షాత్కరించిన తర్వాత కొన్ని రోజులకు రథాలలో వారందరూ జమ్మి చెట్టు వద్దకు చేరుకొని తమ తమ ఆయుధాలకు యథావిధిగా పూజలు ఆచరించి వాటిని స్వీకరించి విరాట నగరానికి కొంత దూరంలో ఉన్న ఉపప్లావ్య పట్టణంలో తమ విడిదిని ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడంతటా బలరాముడు, సాత్వికి, కృతవర్మ, ప్రద్యుమ్నుడు, సాంబుడు, యూయుధానుడు, రుక్ముడు, అక్రూరుడు మొదలగు వారితో కలిసి సుభద్ర అభిమన్యులను వెంటబెట్టుకొని పాండవుల రథసారథి ఇంద్రసేనుడు మొదలగు రథసారథులు వెంట రాగా ఉపప్లావ్య నగరానికి ప్రయాణమై కొన్ని రోజులకు చేరుకుంటారు. పాండవులెంతో సంతోషించి వారికి ఎదురుపోయి సముచిత సత్కారాలతో గౌరవిస్తారు. శ్రీకృష్ణుడు వారికి ఎన్నో కానుకలను బహుకరిస్తాడు. కొన్ని రోజులకు ద్రుపద మహారాజు తన కుమారులతో చతురంగ సేనలతో ఉపప్లావ్యం చేరుకుంటాడు. పాండవులు వారిని మర్యాదలతో గౌరవిస్తారు. తర్వాత కాశీరాజు, సౌభ్యుడు తమ తమ సేనలతో తరలి వస్తారు. ఇక వేరు వేరు దేశాధీశ్వరులు ఉత్తరాభిమన్యుల వివాహానికి వస్తారు. ఆ ముహూర్తం రోజున ధర్మరాజు తన సోదరులతో, బంధువులతో, ఆప్తులతో సన్నద్ధుడై అభిమన్యునికి వివాహ అలంకరణ చేయించి ఏనుగు మీద అధిష్ఠింపజేసి విరాటరాజ భవనానికి బయలుదేరి కళ్యాణ మండపానికి చేరుకుంటారు. విరాటరాజ దంపతులు వారికి ఎదురుపోయి సముచిత సత్కారాలతో వారిని ఆహ్వానిస్తారు. అనుకున్న ముహూర్తానికి ఉత్తరాభిమన్యుల కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుంది. అంగరంగ వైభవంతో ముగిసిన తర్వాత విరాటరాజు అందరికీ ఎన్నో కానుకలను బహుకరిస్తాడు. సుభద్ర, ద్రౌపదికి వేరువేరుగా అమూల్య రత్న ఆభరణాలు, అభిమన్యునికి 70 ఏనుగులు, 10,000 ఉత్తమ అశ్వాలు, 5 లక్షల గోవులు బహుకరిస్తాడు. వేల కొలది దాసీలతో పాటు ఉత్తరాభిమన్యులకు అనేక విచిత్ర రత్న బహుమానాలను సమర్పిస్తాడు. ఆ వివాహ మహోత్సాహంలో పాంచాలాధీశ్వరులు, యాదవాధీశ్వరులు, కేకేయాధిపతులు తమలో తాము సన్నిహితులై ఆప్తులయ్యారని పాండవులెంతో ఆనందిస్తారు. ఇంకా దీనితో విరాట పర్వం ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఉద్యోగ పర్వంలోకి అడుగు పెడదాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.